మోందా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే ఛాన్స్ ఉంది. ఓడరేవు అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది తుఫాన్. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తి తీరం దాటే వరకు 5 గంటలు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ 5 గంటలు కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులకు కరెంటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. మోందా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంటుంది. ఓడలరేవు అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది తుఫాన్. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తిగా తీరం దాటే వరకు 5 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆ 5 గంటలు చాలా కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులకు కరెంటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. మోందా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ స్టార్ట్ అయి రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. అలాగే ఓడరేవుల అంతర్వేది మధ్యలో తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటుతుంది. సో ఈ 5 గంటలు చాలా కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సో మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వినయ్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. వినయ్, మోందా తుఫాన్ తీరం దగ్గరికి వస్తుంది. రాత్రి 11 గంటల ఆ సమయానికి ఆ కోనసీమ జిల్లా ఓడలరేవు అంతర్వేది మధ్య తీరం దాటుతుందని ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ 5 గంటలు కీలకమని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ 5 గంటలు చాలా కీలకం. కౌంట్ డౌన్ కూడా అంటే తీరం దాటే ప్రక్రియకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతా ఉంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకి 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఈరోజు రాత్రి 11 గంటలకు కోనసీమ జిల్లా అటు అంతర్వేది ఓడలరేవు మధ్య ఈ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి మనకున్న వాతావరణ శాఖ పరిస్థితులు బట్టి అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ 5 గంటలు కీలకం కాబట్టి అటు పూర్తిగా ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా భారీ వెహికల్ అన్ని కూడా నిలిపివేస్తూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన వాహనాలన్నీ కూడా పక్కనే లేబైలో సురక్షితంగా పార్కింగ్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్లొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో అటు లోతెత్తు ప్రాంతాలతో పాటు అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కనుక పూర్తిగా అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు పూర్తిగా అటు వెహికల్స్ సంబంధించి ఏదైతే ఇప్పుడు అటు కోస్తరా జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పూర్తిగా భారీ వెహికల్స్ అన్ని కూడా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఈ తుఫాను తీరం దాటే సమయంలో మొత్తం పూర్తిగా కమ్యూనికేషన్ కూడా కట్ అవుతుంది కనుక వీల్ అండ్ టవర్స్ అనే దాన్ని కూడా తీసుకుని వచ్చారు. దాంట్లో భాగంగానే ఆ కమ్యూనికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి సమాచారం అందజేసే విధంగా కూడా ప్రక్రియ అంతా మొదలుపెట్టారు. దాంతో పాటు అటు ఇక్కడ మొత్తం సిబిఎస్ సెల్ ఫోన్ సంబంధించి కూడా ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులు ప్రభావాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్న నేపథ్యంలో అటు విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్ర కార్యాలయం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా వరుసగా మోగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఈ కార్యాలయానికి ఫోన్ చేసి అక్కడ ఎటువంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ 5 గంటలు కీలకం గనక సాయంత్రం 10 గంటలకు
తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ పూర్తిగా అప్రమత్తమైంది. ఓకే వినయ్.